మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడతాం. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. వెలుగులోకి వచ్చిన వాళ్ళని కొంతమంది మాత్రం చూపిస్తాను, రెఫరెన్స్ అయితే చదవను, మామూలుగా చెప్తాను. ఇప్పుడు యాకోబు గారు ఉన్నారు కదా, ఆదికాండం 32వ అధ్యాయం 26, 28లో యాకోబు గారు ఏం చేశారు తెలుసు కదా మనకి. యాకోబు గారి గురించి అన్నను మోసం చేస్తాడు ఓ పక్కన, అలాగే తండ్రిని మోసం చేస్తాడు, జ్యేష్ఠత్వపు హక్కు తీసుకుంటాడు, దీవెనలు తీసుకుంటాడు. ఏమన్నా సుఖపడ్డా? లాబాన్ దగ్గరికి వెళ్ళాడు, వెట్టి చాకిరి పనులు చేశాడు, ప్రేమించిన భార్యని కాకుండా పెద్ద ఆమెని లేయాని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ రెండో ఆమె కోసం మళ్ళీ కొలువు చేశాడు. అక్కడ శ్రమలు పడ్డాడా లేదా? శ్రమలు పడ్డాడు. ఇప్పుడు ఆయన ఇద్దరిని మోసం చేసి వెళ్ళినా శ్రమలు పడ్డాడు. కానీ ఈయన ఏం చేశాడు? దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆయన మోసం చేసిన తోడనే ఈ లైఫే బాగుందిలే, ఈ లోకానుసారంగా ప్రశాంతంగా అందరినీ మోసం చేస్తూ బతకొచ్చు అని చెప్పేసి ఆయన అనుకోలేదండి. ఆయన ఏం చేశాడంటే రాత్రింబవళ్ళు దేవునితో పోరాడి ఇశ్రాయేలుగా మారాడనమాట. మన జీవితంలో కూడా ఈ లోకానుసారంగా ఈ జీవితం అనేది శాశ్వతం కాదు. మన అబద్ధాలు, కుళ్ళు, కుతంత్రాలు, మోసం చేసే ఈ వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. మన బ్రతుకును మార్చుకొని ఏం చేయాలంటే దానికోసం మనం కష్టపడి ప్రార్థన చేసుకోవాలి. దేవునితో మంచి బహుమతి మనం పొందే విధంగా, జీవకిరీడం పొందే విధంగా చేసుకోవాలి. రాహాబు గురించి కూడా మీకు తెలుసు. రాహాబు ఒక వేశ్య అయినప్పుడు అయినా కానీ యెహోవా చేసిన అద్భుత కార్యములను చూసి ఆమె కుటుంబం, ఆమె రక్షింపబడ్డారు. మన బ్రతుకులు ఎలా ఉన్నాం? మనం ఇలాగే చీకటి బ్రతుకులో ఉండి ఏముంది, నేను చేసిన పాపాలను ఎవరు చూస్తున్నారు, నేను చేసే పాపాలు ఎవరు నన్ను ఎత్తి చూపించట్లేదులే, నన్ను ఎవరు అడుగుతారు అంటూ ఈ లోకానుసారంగా జీవిస్తూ విర్రవీగుతున్నావేమో. ఒక్క రోజు వస్తుంది, ఆ రోజున యేసయ్య కొట్టిన దెబ్బకి అట్ట లేవను కూడా లేవమన్నమాట, అట్ట పడుంటాం. గుర్తుపెట్టుకుందాం ఒక్కసారి, ఈ లోకానుసారమైన జీవితం అనేది శాశ్వతం కాదు. మనం కానీ ఈ లోకంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోవాల్సిన విషయం. అలాగే పాపాత్మురాలైన స్త్రీ గురించి తెలుసు అందరికీ. ఆమె చాలా తప్పులు చేసింది, ఎన్నో పాపాలు చేసింది. ఆమె వచ్చి యేసయ్యకి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలతో తుడిచి కన్నీటితో పాదాలు కడిగింది, తన పాపాన్ని ఒప్పుకుంది. ఆ విధంగానే మనము ఈ లోకానుసారంగా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఈ లోకాను సంబంధమైన జీవితాల్లో వ్యభిచారం కావచ్చు, తాగుబోతులు కావచ్చు, ఈ లోకానుసారమైన జీవితంలో ఎన్నో విధాలుగా మనం పడిపోయినా కానీ ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చి, దేవుడా ఇప్పటిదాకా నేను బ్రతికిన బ్రతికంతా మీకు ఇష్టానుసారమైన బ్రతుకైతే కాదు తండ్రి, నన్ను క్షమించండి అని చెప్పేసి మనం దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. అలాగే జక్కయ్య గారి గురించి కూడా మనందరికీ తెలుసు. ఆయన ఎంతో ఆస్తిపరుడు అయినప్పటికీ యేసయ్యని చూడాలని ఎంతో ఆశతోటి మేడి చెట్టెక్కుతాడు. అవునా? ఆయన ఏమనుకో, అబ్బా నేను ఇంత ఆస్తిపరుడిని, నాకేమి, ఆయన చూడాల్సినంత అవసరం నాకేంటి, ఆయన పోతే ఆయన దారిని పోతాడు అని అనుకోవాలా. ఆయన ఏంటంటే ఆయన మనసులో రక్షణ కావాలని కోరుకున్నారు జక్కయ్య గారు. అందుకే ఆయన మేడి చెట్టుకి యేసయ్య ఏం చేస్తారు, జక్కయ్య దిగిరానగానే వెంటనే దిగొచ్చి వేసి వెంటనే తన తప్పులు ఒప్పుకొని, దేవుడా నేను సంపాదించిన దాంట్లో నేను ప్రజలకు ఇచ్చేస్తానని పాపాలు ఒప్పుకున్నారు ఆయన. అంతేగాని
ఏదో నేను ఆయన ఏదో పోతుంటే నేనేదో చూశాను, ఏదో నన్ను రమ్మంటాడేంటి, నేను ఎందుకు పోవాలి అని చెప్పేసి అనుకోలా. అర్థమవుతుందా? ఏం లేదు. మన పాపాలు, మన దోషాలు మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటేనే అవి క్షమించబడతాయి. అంతేగాని మన తప్పులు మనం ఏంటి కవర్ చేసుకుంటూ నేను ఏం తప్పు చేయట్లేదమ్మా, నేను చాలా మంచిదాన్ని అని చెప్పేసి మనం పరిశీలన చేసుకోకూడదు. దేవుడు మన హృదయాన్ని పరీక్షించి పరిశోధించే గొప్ప దేవుడు. అలాగే ఒకసారి భక్త సింగ్ గారు గురువు బైబిల్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తేనంట, కాలేజ్ దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారంట, నువ్వు బైబిల్ తీసుకొని వస్తున్నావేంటి, మన వంశం ఏంటి, మనం సింగులం, అస్సలు మనకుండే నియమ నిష్టాలు అంటారు కదా, మనం అసలు బైబిల్ నువ్వు తీసుకెళ్ళి బయటపడేసి వస్తేనే నేను ఇంట్లోకి రానిస్తాను అని చెప్పేసి అన్నారంట. భక్త సింగ్ అయ్య గారు ఏం చేశారు, మీరు ఎన్ని మాటలు చెప్పినా నేను బైబిల్ని వదిలిపెట్టను, దేవుడిని వదిలిపెట్టను, నాకు దేవుడే కావాలి అని చెప్పేసి బైబిల్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. వెళ్తుంటే వాళ్ళ నాన్నగారు పిలిచి, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను, నువ్వు ఏ కట్టు బట్టలతోటి వెళ్ళిపో అనగానే భక్త సింగ్ అయ్య గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దేవునిలో బాగా బలంగా వాడబడుతూ ఉంటారు. బలంగా వాడబడుతుంటే ఒకసారి పడుకొని నిద్రపోతుంటే ఒక కళ వస్తుంది, ఒక దర్శనం వస్తుంది. ఏమని, భక్త సింగ్ నేను చూపించు ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి యేసయ్య దర్శనం రూపంలో చెప్తారు. ఉలికిపళ్ళు లెగుస్తారు. ఆయన లేవగానే, మీకు అందరూ భక్త సింగ్ గారు తెలుసా అండి? భక్త సింగ్ గారు ఎవరంటే గొప్ప దైవ సేవకురు. ఆయన మొన్న ఒక ప్రవీణ్ పాస్టర్ గారిని చంపేశారు, గుర్తుందా? ప్రవీణ్ పగడాల గారిని. తెలియదమ్మా మీకు? మన పాస్టర్ గారిని చంపేసింది. మరి ఏం తెలియనట్టు, నాకేం తెలియదమ్మా నువ్వు చెప్పుకో అన్నట్టుగా ఉంటారు ఏంటి? నిజంగా మీకు తెలియదా? భక్త సింగ్ గారు చనిపోయినప్పుడు వచ్చినంత జనము నెక్స్ట్ ఈయన ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడే వచ్చారంట, అంతమంది జనం. అంటే అంత గొప్ప దైవ సేవకుడు భక్త సింగ్ గారు. అర్థమవుతుందా? నేనేదో భక్త సింగ్ గారు అని చెప్తే ఎవరో ఒక మనిషిలే అని అనుకుంటే మీరు వింటాం కాదు. ఆయనకు చాలా గొప్ప దైవ సేవకుడు. అయితే ఏం జరిగింది, వెళ్ళమనగానే అప్పుడు అనుకున్నానంటే, యేసయ్య నా దగ్గర డబ్బులు ఏం లేవు కదా, మరి నేను ఎలా వెళ్ళగలను అని చెప్పేసి అనుకుంటే, నువ్వు వెళ్ళు నేను నడిపిస్తాను అని చెప్పేసి అన్నప్పుడు భక్త సింగ్ గారు లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళారంట. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలి కదా, అప్పుడు అనుకున్నారంట మనసులో, దేవుడా నా దగ్గర డబ్బులేమో అస్సలు లేవు కదా, మరి నేను టికెట్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మనసులో ప్రేరేపణ ఏ విధంగా, నువ్వు వెళ్ళి లైన్లో నుంచో అవే డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రేరేపణ కలిగి లైన్లో నుంచుని ఉన్నారంట. ఇంకా నెక్స్ట్ ప్లేస్ కాకుండా నెక్స్ట్ ప్లేస్ భక్త సింగ్ గారు టికెట్ తీసుకోవాల్సిన ప్లేస్. ఒక వ్యక్తి స్పీడ్గా వచ్చి ఇంత డబ్బు కట్ట అనమాట, డబ్బు కట్ట తీసుకొచ్చి, ఎవరో ఆయన తెలియదు అనమాట, తీసుకొచ్చి భక్త సింగ్ గారి యొక్క చేతులలో డబ్బు పెట్టేసేసి, ఇదిగోండి భక్త సింగ్ గారు మీరు గొప్ప దైవ సేవకుడు అని నేను విన్నాను, మీరు గొప్ప దైవ సేవకుడు, ఇదిగోండి మీ పరిచర్యకి మీరు వాడుకోండి అని చెప్పేసి ఆ డబ్బు కట్ట తీసుకొచ్చి భక్త సింగ్ గారి చేతులలో పెట్టేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు అనుకున్నానంట, దేవుని చిత్తము ఏమైందో. చాలామంది ఏంటంటే దేవుడు ఇది చెయ్యమ్మా అంటే, వామ్మో అది చేస్తే ఏమైద్దో అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తామంటే అనాలోచితంగా దేవుడు చూపించిన మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడమా అనమాట. కానీ దేవుని మార్గంలో ఎప్పుడైనా కానీ కీడు ఇబ్బందులు అనేవి ఎప్పటికీ ఉండవు. ఉన్నా కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలం కాబట్టి ఆయన విడువక కాపాడుతాడు. సౌలు గురించి మీ అందరికీ తెలుసు కదా. సౌలు అపొస్తలుల కార్యంలో 9:1 నుంచి చూస్తే సౌలు ఏం చేస్తాడు, క్రైస్తవులందరినీ చంపేస్తాడు. ఏ విధంగా? క్రైస్తవుడు అంటే ఆడవాళ్ళని లేదు, స్త్రీలు లేదు, పురుషులు లేదు, చిన్నపిల్లలు లేదు, ఇష్టం వచ్చినట్టు అందరిని చంపేస్తుంటాడు అనమాట. కానీ సౌలుని దేవుడు పట్టుకొని దమస్కు వెళ్ళే మార్గంలో ఏం జరిగిందంటే ఆయన పట్టుకొని ఆయన కళ్ళకి గురుడితనం కలుగజేస్తాడనమాట. అలాగే మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల మీదకి అలాగే ఆ కాలంలో సౌలు ఏ విధంగా అయితే క్రైస్తవులను హింసించాడో అదే రోజులు రాబోతున్నాయి. మన కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోవాలి. అలాగే దైవ సేవకుల గురించి కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు ముఖ్యమే, కానీ మన పిల్లలు రాబోయే తరం ఎంత భయంకరంగా ఉంటుందంటే
ఇంకా అసలు మనల్ని ఏ విధంగా అయితే తీసి అక్కడ వెంట్రుకతో పాటు తీసి పడేస్తాడు. అందుకని చెప్పేసి ధైర్యంగా ప్రార్థన చేసే గొప్ప విశ్వాసిగా మనం బ్రతకాలి. తండ్రి ఇప్పుడే ఇలా జరుగుతుంది. అసలు మొన్న చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు ఎంత గొప్ప దైవ సేవకుడు అంటే, అసలు ఆయనకు వచ్చిన డబ్బులో అంట పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టేసి కార్మికులందరికీ ఒకే వేతనం, వాళ్ళు తినే తిండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ అయినా కానీ ఇల్లు అయినా అన్నీ ఒకటే. ఏ విషయంలోనూ ఆయన వాళ్ళని తక్కువగా చూసిందే లేదనమాట. అలాగే అనాథ శరణాలయాలు, వృద్ధాప్య శరణాలయాలు ఎన్నో కట్టించారు. అంత గొప్ప వాళ్ళకి మరణం వచ్చినప్పుడు మనం ఎంత చెప్పండి. మనం ఈ కాలంలో ఇంకా మన పిల్లలు మనం ఎక్కువ దేవుళ్ళో బ్రతికితేనే దేవుడు మనకి రక్షణ కవచాన్ని అనుగ్రహిస్తారు. అంతేగాని ఏముంది, రోజు వస్తున్నాం, రోజు ప్రార్థన ఏదో ఎవరు ఒక రోజుకి ఒకరు చెప్తున్నారు, హాయిగా వచ్చి పడుకొని నిద్రపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంట్లో పనులు చేసుకుంటున్నాం, మరుసటి రోజు వస్తున్నాం. అది కాదండి విశ్వాసమైన జీవితం. మనం ఎందుకు వస్తున్నాం చర్చికి? ఏదో నామకార్థంగా బ్రతకడానికి వస్తున్నామా? దానికి కాదు. వచ్చినందుకు ఏదో ఒక ఫలితం అనేది ఉండాలి కదా. ఇప్పుడు వచ్చారు, ఇక్కడ కూర్చొని పండుకొని నిద్రపోతే ఉపయోగం ఏముంది? చెప్పిన వాక్యం వినాలి. వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాన్నే నెమరు వేసుకుంటూ, పాస్టర్ గారు ఇది చెప్పారు కదా, దీని గురించి చెప్పారని పక్కన వాళ్ళతో చెప్పారనుకో, నువ్వు నిన్న రాలేదు కదా చర్చికి, పాస్టర్ గారు ఇది చెప్పారంటే అది మనం మర్చిపోకుండా ఉంటాము. అలాగే వేరే వాళ్ళకు కూడా చెప్పినట్టు ఉంటారు అన్నమాట. అలాగే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన గురించి, మన కుటుంబం, మన పిల్లల గురించి ప్రార్థన చేసుకోవడం కాకుండా దైవ సేవకుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి ఇక్కడ ఏముంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అంటే ఏ విధంగా? ఈ లోకానుసారంగా వ్యభిచారం చేస్తున్న స్త్రీలు, తాగుతున్న భర్తలు, అలాగే భార్యలను కొడుతున్న భర్తలు, ప్రతి ఒక్కరు వినండి. తల్లిదండ్రుల మాటలు వినకుండా పిల్లలు కూడా తల్లిదండ్రులు ఒక మాట చెప్తే మేము ఎందుకు చేస్తాం, అమ్మ ఇది చేయమంటే నేను చేయను అని చెప్పేసి పిల్లలకు కూడా చెప్తున్నా. ఒక్కసారి మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏది విత్తుతామో ఈ లోకంలో ఆ పంటనే కోస్తాం. ఇప్పుడు మిరపేస్తే కంది వస్తుందా? లేదు కదా. మనం ఈ లోకానుసారంగా మంచిగా జీవిస్తేనే మనకి పరలోక రాజ్యం వస్తుంది. అంతే. మనం